తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ విషయంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి బోత్ ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ కానివ్వండి మనకి ఎగ్ కౌంట్ తగ్గుతుంది ఫీమేల్స్ లో. మేల్స్ లో చూసుకుంటే స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఇదేంటంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అది ఎక్కువైపోయింది. ఇప్పుడు మీ మైక్రో ప్లాస్టిక్స్ అని ప్లాస్టిక్స్ మనం ఎక్కడ చూసినా మనకి ఎక్కువ ప్లాస్టిక్స్ అయిపోతుంది. మన బాక్సెస్ కూడా ప్లాస్టిక్ నాన్ స్టిక్లు వాడుతుంటాం. పెస్టిసైడ్స్ దర్ ఇస్ నథింగ్ ప్యూర్. ఇప్పుడు ఆర్గానిక్ అని అనుకున్నా దాంట్లో ఇవి ఉన్నాయి. అట్లా ప్యూర్ గా ఎక్కడా లేదు. అన్ని ఇట్ ఈస్ పొల్యూటెడ్. ద వాటర్ వి డ్రింక్ ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్ ఎయిర్ అట్లా. సో దీంట్లో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని ఉండి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద హార్మోన్స్, ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద ఎగ్ కౌంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు 15 years అయింది ఇండియాలో సెటిల్ అయ్యి. 2013-14 అంటే 10 years క్రితం మాకు IVF అని మనం చేసేటప్పుడు 1 in 6 or 1 in 7 హ్యాడ్ లో ఎగ్ నంబర్స్. కానీ ఇప్పుడు 1 in 3 అంటే నేను IVF ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని IVF చేస్తాను, ఉన్న ఎగ్ కౌంట్ తక్కువ ఉంటుంది. మనకి వచ్చే ముగ్గురులో ఒకళ్ళకి ఎగ్ కౌంట్ లేదు. అది చాలా ఇది ఈ మధ్యలో చాలా చాలా ఎక్కువైపోయింది. ఇట్స్ బికాస్ ఆఫ్